సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. తాండూరుకు మాజీ మంత్రి స్వర్గీయ మాణిక్రావు చేసిన సేవలు మరవలేనివి. మాణిక్రావు జయంతి సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. తాండూరులో ఘనంగా మాజీ మంత్రి స్వర్గీయ మాణిక్రావు జయంతి వేడుకలు పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు. తాండూరులో ఘనంగా ఈద్ మిలాద్ ఉన్ నబీ వేడుకలు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాలరెడ్డి. బురదమయంగా మారిన పానది రోడ్డు, ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇందూరు రైతులు. గుంతలు పడ్డ రోడ్డుపై ప్రయాణం సాగేదెలా, ప్రయాణికుల ఆవేదన. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే గొప్ప నాయకుడు మాజీ మంత్రి మల్కోడ్ మాణిక్రావు అని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ లో ఎమ్మెల్యే కార్యాలయంలో మాజీ మంత్రి స్వర్గీయ మాణిక్రావు జయంతి సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, స్వర్గీయ మాణిక్రావు బీద బడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో సేవలు చేసిన గొప్ప వ్యక్తి అని అన్నారు. ఈ రోజు ఆయన మన మధ్య లేకున్నా ఆయన ఆశయాలను నెరవేర్చడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయ సహకారాలతో అభివృద్ధి పరుస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్, సీనియర్ విలేకరి టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షులు శ్రీనివాచారి, బషీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు శంకరప్ప, సంగిశెట్టి సతీష్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఒక గొప్ప మహానాయకుడు మాణిక్రావు గారు, వారు తాండూరు నియోజకవర్గానికి వివిధ బడుగులైన వర్గాలకు ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సేవలు చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఈరోజు మన ముందు లేకపోవడం దురదృష్టకరం. అయినా వారు చూపించినటువంటి ఒక మంచి మార్గంలో ఈరోజు తాండూరు అభివృద్ధినే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వారి బాటలో ఈరోజు నడుచుకుంటూ తెలంగాణ అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి గారు పాటుపడుతూ ఉన్నారు. వారి సహకారంతోనే మాణిక్రావు గారు ఆ రోజు నియోజకవర్గానికి ఏదైతే ఒక మంచి బాట వేసిండో వారి ఆదేశానుసారం నియోజకవర్గాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా తాండూరు ప్రజలకు ఒక సందేశం పంపుతాను. వారి కుటుంబ సభ్యులు వెళ్ళ ఆయుర ఆరోగ్యంగా ఉండాలా, ఇంకా కూడా వారి చూపించినటువంటి మార్గాన్ని నడుచుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. తాండూరు ప్రాంతానికి మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తెలంగాణ తొలి మలి దశ ఉద్యమకారులు, కీర్తిశేషులు మాణిక్రావు చేసిన సేవలు మరవలేనివని మాణిక్రావు జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని DCMS ఎదురుగా ఉన్న మాజీ మంత్రి మల్కోడ్ మాణిక్రావు విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ సభ్యులు రమేష్ మహారాజ్ మాట్లాడుతూ, మాణిక్రావు తాండూరు ప్రాంతానికి ఎన్నో సేవలు చేశారని, ప్రతి రాజకీయ పార్టీలో ఆయన అభిమానులు ఉన్నారని అన్నారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ మాణిక్రావు ప్రియ శిష్యుడు అని రమేష్ మహారాజ్ గుర్తు చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, స్వర్గీయ మాణిక్రావు తొలి మలి దశ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారని గుర్తు చేశారు. ఆయన బీసీల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, రాష్ట్ర నాయకులు కర్ణం పురుషోత్తమరావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ MA అలీం, సర్దార్ ఖాన్, బంటువేణు, జర్నప్ప, చెన్మిల్ల మల్లన్న, బాతుల భీమశంకర్, భీమప్ప, గాజుల మాధవి, బాలు, ప్రభుశంకర్ తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ మాణిక్రావు గారి 93వ జయంతి సందర్భంగా వారికి మా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము. అలాగే ఈ మీటింగ్కి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మిత్రులందరికీ నమస్కారాలు. గత సంవత్సరం కూడా నేను చెప్పినాను, మాణిక్రావు గారి పేరు బస్ స్టాండ్కి పెట్టాలని, బస్ డిపో, తాండూరు బస్ డిపో పెట్టాలని. ఆ దిశగా మనం ఏం ప్రయత్నం చేయలేదు. ఈసారి రమేష్ మహారాజ్ గారికి వేడుకుంటున్నాను. వచ్చే సంవత్సరం లోపల తాండూరు బస్ డిపోకు మాణిక్రావు గారి నామకరణం చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ దిశగా కన్నపసింగ్ గారు కానీ, ఉత్తరప్రదేశ్ దారాసింగ్ గారు కానీ మేమందరం కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి డెఫినెట్గా బస్ స్టాండ్కు తాండూరులో, ఎందుకంటే ఎన్ని చేసిన ఆయన పేరు లేకపోవడం నాకు చాలా బాధ కలిగిస్తుంది. బస్ స్టాండ్ కానీ, ఇప్పుడు చెప్పిన ప్రాజెక్టుల విషయంలో కానీ అన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చిన వ్యక్తిని మనం స్మరించుకోవాలంటే డెఫినెట్గా ఆయనకు పేరు పెట్టి ఆ
ఫస్ట్ టైం పేరు పెట్టినందుకు డెఫినెట్గా మనము ఆయన స్మరించుకుంటుంది ఆయన అర్పించే ఘనమైన నివాళి అవుతుందని తెలియజేసుకుంటే అవకాశం ఉంది. ధన్యవాదాలు. మధ్యన సందర్భంలో ఆల్ పార్టీ నాయకులు కార్యకర్తలు మీరొచ్చి ఆయన మీద అభిమానం ప్రేమ చూపించినందుకు చాలా చాలా ధన్యవాదములు. ఆయన మీద ఎంత మీకు అభిమానం ఉన్నదో ఇక్కడ కనపడతా ఉంది. ఇక్కడేమో ఆయన గురించి మీరు ఇంత గొప్పగా మాట్లాడినారు అంటే వీళ్ళందరూ ఏ పార్టీ కూడా ఉండండి, ఆయన శిష్యుడే ఉన్నారు. ఎప్పుడో ఒక సమయంలో ఇక్కడ మా కేపీ రావు గారు కానీ ఇంకెవరైనా ఉండండి, అందరూ ఆయనతో కలిసిమెలిసి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. అందుకొరకు ఆ ప్రేమ ఇంకనేమో ఆ భక్తి ఆయన కొరకు ఉన్నది. దాని కొరకు చాలా చాలా ధన్యవాదాలు. మా ఫ్యామిలీకి కూడా మీరు ఎంత ప్రేమ అభిమానం చూపించింది ఇప్పటి వరకు, దానికి కూడా నేను కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. నేను ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు, ఎందుకంటే అందరూ ఆయన గురించి చెప్పేసి ఒక్క విషయం ఇప్పుడు డాక్టర్ సాబ్ ఒక మంచి విషయం చెప్పి మనం ఆలోచించుకునే అవసరం ఏమున్నదంటే మనకి ఈ ఆలోచన ఎందుకు రాలేదని. డాక్టర్ సాబ్ వచ్చింది, వాళ్ళు అప్పుడేం చెప్పలేదో అది కూడా నాకు తెలియదు. అయితే నేను ఒక ప్రస్తావ పెడుతున్నా, మనం అందరం ఏం చేద్దామంటే మీరు అన్నట్లు ఒక రిప్రజెంటేషన్ తయారు చేయండి, దానికి నేను ఒక లెటర్ పెడతాను. మనం అందరం కలిసి పొన్నం దగ్గర పోదాం. పొన్నం దగ్గర పోయి ఆయనకు మనం ప్రెషర్ వేసి ఏం చేయాలో చెప్పిపోదాం. ఒక సమయం ఆయనకు టైం చూసుకొని పోదాం అంటున్నాను. అది చేసుకుందాం. మన చేతి మాట ఉన్నది, మన ప్రభుత్వం ఉన్నది. ఇక పొన్నంకు కోపం ఉంటుంది, ఎందుకంటే నువ్వు ఎప్పుడు రావు నా దగ్గరికి అని కోపం ఉంటుంది ఆయన. కానీ ఇప్పుడు నేను మాణిక్రావు సాబ్ అంటే ఆయన మాణిక్రావు అందరికన్నా పెద్ద శిష్యుడు ఆయన పొన్నం. మీకు తెలుసో లేదో కానీ ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు లైఫ్ అండ్ డెత్ ఉన్నప్పుడు మాణిక్రావు టైగర్ ఆఫ్ తెలంగాణ ఆంధ్ర అని చెప్పి జైన్ హాస్పిటల్లో ఒక్కడే, ఇంకెవరు లేడు. అంత గొప్ప అభిమాని ఆయన. అంటే నాయన కొరకు అంటే ఆయన తప్పకుండా మనకు చేస్తాడు. మనం అందరం కలిసి పోదాం, ఇచ్చి ప్రస్తావన పెడతాం, ఆయన చేస్తాడు. ఇంకనేమో రాబోయే కాలంలో మనం 8వ తారీఖుకి మళ్ళీ నాయన వర్ధంతి ఉంటుంది. దాన్ని కూడా అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను రావాలని చెప్పి. దాని వివరాలు మళ్ళీ మేము సోషల్ మీడియాలో చెప్తాం. ఆ ప్రకారం అందరం మనం కలుసుకుందాం. మళ్ళీ ఒకసారి ఆయన మీద మనం ప్రేమ శ్రద్ధ మనం చూపించుకుందాం. మళ్ళీ ఒకసారి అందరికీ వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ, జై మాణిక్రావు. మాణిక్రావు గారి జయంతి సందర్భంగా మరి ఆయన ఆశయాల్ని మనమందరం కూడా తాండూరు నియోజకవర్గంలో ప్రత్యేకంగా వికారాబాద్ జిల్లాలో గ్రామానికి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మా అందరిపైన ఉందని తెలియజేస్తూ, మాణిక్రావు గారు ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక శక్తివంతమైనటువంటి నాయకునిగా మరి వెలుగొంది. మరి ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి గురించి కూడా ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి. మరి ఒక సర్పంచ్గా, ఒక సమితి ప్రెసిడెంట్గా, ఒక ఇన్ఛార్జ్ జడ్పీ చైర్మన్గా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, యునానిమస్ ఎమ్మెల్యేగా కూడా ఈ విధంగా మరి ఎన్నో సేవలు అందజేసి మరి మంత్రివర్గంలో కూడా మరి మంత్రిగా మరి కొనసాగించినటువంటి వ్యక్తి మరి మాణిక్రావు గారు. మరి యొక్క తాండూరు నియోజకవర్గ అభివృద్ధి గురించి తాండూరు పాత మున్సిపాలిటీ కార్యాలయం కానీ, అదేవిధంగా మరి యొక్క జుంటిపల్లి ప్రాజెక్టు కానీ, మరి అదేవిధంగా కోట్పల్లి ప్రాజెక్టు కానీ, శ్రీరాముల వారి ప్రాజెక్టు కానీ, అదేవిధంగా రహదారుల మంత్రిగా ఈ యొక్క రోడ్ల గురించి కానీ ఆయన ఎన్నో కృషి చేసినటువంటి సందర్భంలోన ఆయన యొక్క ఆశయాలను కూడా మనం అందరం కూడా కూర్చో తప్పకుండా పాటించి మరి ఆయనని మననం చేసుకొని ఈరోజు మనం ఆయన సేవల్ని కొనసాగించాల్సిందిగా కోరుకుంటూ, ఆయన తెలంగాణ ఉద్యమంలో కూడా జైలుకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా మరి ఆయన జైలుకు వెళ్ళినప్పుడు మా ఫాదర్ వాళ్ళు కూడా ఆయనతో పాటు వెళ్ళినట్టు ఉన్నారు. మరి అదేవిధంగా తెలంగాణ ఉద్యమం గురించి కూడా ఆయన పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి వ్యక్తి. మరి ఆయన తెలంగాణ సాధన కూడా ఎన్నో కృషి చేసినటువంటి వ్యక్తి. ఈ తాండూరు నియోజకవర్గ అభివృద్ధికే కాకుండా అన్ని మతాలకు, అన్ని కులాలకు అతీతంగా కూడా ఆయన పనిచేసి ఒక బీసీ నాయకునిగా పెద్ద ఎత్తున రాష్ట్రంలోనే కాదు పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో కానీ పెద్ద ఎత్తున భారతదేశంలోనే కూడా ఆయన మరి వెలుగొందినటువంటి వ్యక్తి. 1978లో ఎప్పుడైతే ఇందిరాగాంధీ గారు మరి 77లో ఓడిపోయినప్పుడు కూడా మొట్టమొదట తాండూరు నియోజకవర్గం తాండూరు హెడ్ క్వార్టర్ని ఇందిరాగాంధీ గారిని తోలుకొని వచ్చి తాండూరులో తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున మీటింగ్ చేసినటువంటి వ్యక్తి. మరి ఆయన వెన్నంటి ఉండి కూడా కాంగ్రెస్ను వీడలేదు. మరి కూడా ఆయన ఆశయాలను కూడా మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ నేను సెలవు जन्मदिन हमारे कांग्रेस के कार्यकर्ता और उनके चाहने वाले तमाम सब लोग यहाँ हाजिर हुए हैं और सबको मेरा आदाब और सलाम। जैसा कि आपको मालूम है, बच्चे को मालूम है माणिकराव साहब के बारे में
मानिक राव साहब कितने बार मिनिस्टर बने, कितने प्रोजेक्ट्स लाए, क्या क्या करे, वो अगर अब शुरू करे बोलना तो शाम हो जाती। तो इसलिए इनकी गिनती जो मेन काम आए मानिक राव साहब के, आपको मैं बताना चाहता हूँ। वो मानिक राव साहब की मेहरबानी, इंग्लिश मीडियम कॉलेज जो डिग्री कॉलेज आया था पूरे आंध्र प्रदेश में, जब उसमें यूनिवर्सिटी से एफिलेटेड था, सबसे मशहूर कॉलेज पीपुल्स कॉलेज था। अगर पीपुल्स कॉलेज का बच्चा यहाँ से पढ़ के जाता तो कहीं भी पोस्ट ग्रेजुएशन में बगैर दे के एडमिशन मिलता था। वो मानिक राव साहब की मेहरबानी, आज जितने भी बच्चे पढ़ के निकले हैं यहाँ से पीपुल्स कॉलेज में बहुत बड़े बड़े पोस्ट, ये मानिक राव, ये एक खूबी उनकी बता रहा हूँ। ऐसे खूबियाँ हैं उनके, मैं बहुत सी खूबियाँ मैं बताना नहीं चाह रहा हूँ, क्योंकि अगर बताना शुरू करा सुबह शाम, जैसे आप गरीब नगर ले लो, गांधी नगर ले लो, मानिक नगर ले लो, ये सब मानिक राव साहब के पीरियड में और कांग्रेस के पीरियड में दिया गया है। ये देखो तुम इतने सालों से 10 साल में आए, खाली बेडरूम, डबल बेडरूम, सिंगल बेडरूम, वो खाली फोटो बता के रख दिए। फिर अब कांग्रेस गवर्नमेंट आई, रेवंत रेड्डी साहब की गवर्नमेंट आई, फिर अब कांग्रेस की गवर्नमेंट में आने के बाद फिर घर आ देंगे। आपको मालूम होना चाहिए 10 साल से राजशेखर रेड्डी के पीरियड में राशन कार्ड दिए, तो फिर अब 10 साल के बाद ही राशन कार्ड दिए। मैं उम्मीद करता हूँ मानिक राव साहब के जितने भी चीज़ें हैं हम भूलना नहीं चाहिए, और उनको हर टाइम पे आगे चल के फिर उनका वज्रजयंती भी है, जो मरण दिन है वो भी है 8 तारीख के दिन। हम बराबर हर साल मानिक राव साहब को याद करके उनके खूबियों को बराबर लोगों में जाहिर करते रहेंगे और उन खूबियों को हम याद करते रहेंगे। जय हिंद। స్వర్గీయ మాణిక్రావు మహారాజ్ గారి జయంతి సందర్భంగా ఈరోజు పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యం లోపల ఈరోజు ఇక్కడ ఆయన ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ మరియు నా తోటి కార్యకర్తలందరూ కూడా పేరు పేరున నమస్సుమందరూ తెలియజేస్తున్నారు. మాణిక్రావు మహారాజ్ గురించి అందరూ అన్ని విధాలుగా చెప్పడం జరిగింది. అయితే ఈరోజు అన్ని పార్టీల వాళ్ళు వచ్చి ఆయనకు నివాళులు అర్పిస్తారంటే ఆయన ఎంత మంచి వ్యక్తో దీన్ని బట్టి అర్థమైపోతుంది. ఎందుకంటే ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఒక్క పార్టీకి ఉన్నా కానీ ఇంతమంది అన్ని పార్టీల వాళ్ళు వచ్చి ఈ రోజు నివాళులు అర్పిస్తున్నారు అంటే ఆయన ఎంత తాండ్రుకు ఎంత సేవ చేసిండ్రు, రాష్ట్రానికి ఎంత సేవ చేసిండ్రు అనేది అదే పెద్ద నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మాణిక్రావు మహారాజ్ గారు బీసీల గురించి చాలా పాటుపడ్డారు. వేరే రాష్ట్రాల్లో కూడా బీసీల ఐక్యతకు సాధించడానికి చాలా ప్రయత్నం చేయడం కూడా జరిగింది. అప్పటి రోజుల్లో ఒక గట్టి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మాణిక్రావు సాబే అని చెప్పేసి అందరు చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఆయన ఆశయాలు చాలా ఉండే, ఆయన ఆశయాలు ముందుకు తీసుకుపోయే విధంగా కాంగ్రెస్ పార్టీ గట్టిగా కార్యకర్తలు అందరూ కలిసి, నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కలిసికట్టుగా ఉండి ఆయన ఆశయాలను సాధిస్తేనే ఆయన ఘనమైన నివాళని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేసుకుంటూ మాణిక్రావు సాబ్ జయంతి సందర్భంగా మరొకసారి అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. మాణిక్రావు మహారాజ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన చేసినటువంటి సేవలు ప్రతి ఎవరికి అడిగినా మాణిక్రావు అంటే మన వెన్నంటూ ఉన్నటువంటి నాయకుడు కాబట్టి, ఆయన మన మధ్యన లేకపోయినా కూడా ఆయన పుట్టినరోజు చేసుకున్నాడు కాబట్టి ఆయన చిరస్మరణీయుడు. కాబట్టి ఆయన చేసిన సేవలు తాండూరుకి చాలామందికి అందుబాటులో ఉన్నటువంటి కార్యక్రమాలు, రోడ్లు కానీ ఇందిరా ఇండ్లు కానీ ఏ కార్యక్రమం చేసినా కూడా దిగ్విజయంగా చేసినటువంటి మహానాయకుడు కాబట్టి ఆయనకు మాణిక్రావు గారు అమర్ హై, మాణిక్రావు అమర్ హై. సందర్భంగా మేమంతా ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు గుమిగూడినాము. చాలా గొప్ప విషయం ఏమంటే ఆ రోజు దుంటుపల్లి ప్రాజెక్టు, కోట్పల్లి ప్రాజెక్టు వీళ్ళ హయాంలో జరిగినాయి. దాని తర్వాత గత పాలించిన పాలకులు 30 సంవత్సరాల నుంచి ఏమో ఒక కాలువ నీళ్ళు దుంటుపల్లి ప్రాజెక్టులో చూడండి ఎడమ కాలువ వెళ్ళడం లేదు, కోట్పల్లి ప్రాజెక్టు చూడండి పాడడం లేదు. వాళ్ళకు ఒక లాంగ్ విజన్ అనేది ఉండే, ఆ విజన్ మీదే మేము నడుస్తున్నాము. మళ్ళీ ఒకసారి మాణిక్రావు సాబ్ అమర్ రయ్య అని చెప్పి చెప్పుకుంటూ నేను విరమించుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. జై మాణిక్రావు మహారాజ్ గారి యొక్క జయంతి సందర్భంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడ విచ్చేసినందుకు అందరికీ నా ధన్యవాదాలు. నేను మాణిక్రావు మహారాజ్ యొక్క శిష్యుడిని 1976 నుంచి మాణిక్రావు గారి శిష్యుడు, ఆ తర్వాత రమేష్ సాబ్ చేతితో కూడా పనిచేసిన వెంట కార్యకర్తలాగా. అయితే మన కాంగ్రెస్ పార్టీ ఈరోజు మనమందరము గవర్నమెంట్ తెచ్చుకున్నాం, అందరం కలిసి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మన రమేష్ సార్ గారి తాండ్రుల నాయకత్వంలో మనమందరము సరిగ్గా సంఘటితంగా పనిచేసి ఈరోజు ఈ విలువలు మన రాజకీయ విలువలు పడిపోయినాయి. ఎందుకంటే బీఆర్ఎస్ చూస్తున్నారు కదా, మనం కవితమ్మ వాళ్ళ యొక్క పోరాటము, కాకపోతే మనమందరం ఆ రోజు మాణిక్రావు గారి ఆశీర్వాదంతో ఈరోజు ఒక సిద్ధాంతం ప్రకారం ఈ తాండూరులో మొత్తం తెలంగాణలోనే, ఆంధ్రప్రదేశ్లోనే, ఇండియాలోనే మన కాంగ్రెస్ అనేది, కాంగ్రెస్ కుటుంబం ఇదంతా. ఎప్పుడు కూడా మనం ఇంతకుముందు కూడా రేవంత్ రెడ్డిని గెలిపించడం కాంగ్రెస్తోనే, ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా
ఇప్పుడు మొన్న కూడా మనం మనోహరెడ్డిని గెలిపించాం అందరం కలిసి. కాబట్టి కాంగ్రెస్ యొక్క కుటుంబం మనం సంఘటితంగా ఉన్నది, గట్టిగా ఉన్నది. కాబట్టి మనం వారి యొక్క విలువలను, మాణిక్రావు గారి విలువలను మనం ఆచరణలో తీసుకొని వాళ్ళ ఆదర్శంగా తీసుకొని మనం అందరం కార్యకర్తలము రేపు వచ్చే ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ గెలిపించాలి. మున్సిపాలిటీలో కూడా మన సర్పంచ్ ఎలక్షన్లో కూడా అన్నింటినీ కాంగ్రెస్లో గెలిపించాలని చెప్పి మనం చేసుకుంటూ ఈరోజు మనం అందరం ఒక కంకణం కట్టుకొని కాంగ్రెస్ పార్టీ వెనుక ఉండాలని చెప్పి మనం చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తాను. జై హింద్. 1931 పూట జన్మించారు మాణిక్రావు గారు. మరియు ఆయన చిన్న వయసులో 15 సంవత్సరాల పట్టి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు మాణిక్రావు గారిని ఈ ఆంధ్రప్రదేశ్ నుండి బర్తరఫ్ చేసింది. మరి ఆయన ఒక గట్టి నిశ్చయంతో మహారాష్ట్రకి వెళ్ళి ఆయన చదువుకొని మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు. మరి 1969 తాండూర్ సమితి అధ్యక్షులుగా ఎన్నికయ్యాడు. 1969 మరి చెన్నారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మరి ఆయన ఇక్కడ రాజీనామా చేసి వెళ్ళిపోయినాక మాణిక్రావు గారు 69 మరి అసెంబ్లీ లోపల ఎమ్మెల్యే అయ్యాడు. 1972 తాండూరు సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో మాణిక్రావు గారు మరి ఏకగ్రీవంగా ఎన్నికైందంటే ఆయన చూడు ఎంత ఒక అసెంబ్లీ లోపల ఎన్నికంటే అది ఎంత గర్వకారణమని నేను మనవి చేసుకుంటున్నాను. మరి అంతేకాకుండా మాణిక్రావు గారు సెంట్రల్ జైలు లోపల మరి జైలు జీవితం కూడా గడిపాడు. మాణిక్రావు గారు ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు. ఆయన మాణిక్రావు పేరింటే గల్లీ నుండి ఢిల్లీ వరకు గడగడలాడించిన వ్యక్తి ఒక మాణిక్రావు మహారాజ్ అంటని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. 1990 తమిళనాడు లోక్సభ ఎన్నికల్లో మరి ఇన్ఛార్జిగా పనిచేసాడు. భారతదేశం అంతా మాణిక్రావు అంటే ఎంత మంచి పేరో అది ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని నేను మనవి చేసుకుంటాను. మాణిక్రావు గారు మరి ఆయన ఎన్ని పోరాటాలు చేసాడు తాండూరు ప్రజల కోసం. ఈరోజు కోట్పల్లి ప్రాజెక్టు చూడండి, శివసాగర్ మరి దుంటిపల్లి ప్రాజెక్టు చూడండి, తాండూరు మండలం లోపల మరి జిన్గుర్తి లోపల శ్రీరామ ప్రాజెక్టును. మాణిక్రావు గారి జయంతి సందర్భంగా ఇక్కడ హాజరైన ప్రతి ఒక్క పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, చాలామంది పెద్దవాళ్ళు చాలా విషయాలు మాణిక్రావు గురించి ప్రశంసలు కురిపించడం జరిగింది. మేము పుట్టినప్పుడు ఆయన ఎమ్మెల్యేగా యునానిమస్గా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఆశయాలు తాండూరే కాకుండా రాష్ట్రం మొత్తట ఆయన ఆశయాలకు అనుగుణంగా జరగాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒక్కసారి మాణిక్రావు గారికి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం. ముస్లిం సోదరులు తాండూరులో ఘనంగా ఈద్ మిలాద్ ఉన్ నబీ వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శుక్రవారం మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ముస్లిం సోదరులు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తాండూరు పట్టణంలోని ఇందిరానగర్ నసీర్ కిరాణం షాప్ గల్లీలో యువకులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. चलो अरे आ गए पेपर में आ गए तो न्यूज में आ गए क्या धारा से ले लो अरे नकली वालों खाना बहुत ना बना रहे हो खरीद से चाचा निकाल दम रहता है डब्बा
మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా నిర్వహించే మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలలో భాగంగా పెద్దెముల్ మండల కేంద్రంలో ముస్లిం యువకుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు రియాజ్, కోట్పల్లి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ షిబ్లీ, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల బాలరెడ్డి అన్నారు. శుక్రవారం యాలాల మండలం గోవిందరావుపేట గ్రామ సమీపంలో 3 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సహాయ సహకారాలతో రైతులకు లో వోల్టేజ్ సమస్యను తీర్చడానికి 25 లక్షల నిధులతో 3 నూతన ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీంతో రైతులు ప్రతి సంవత్సరం 2 పంటలను పండించుకునేందుకు అవకాశం కల్పించడం జరిగిందని అన్నారు. ఏ పదవి లేకున్నా యాలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు పేరి రాజేందర్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు కొనియాడారు. యాలాల పిఎస్సిఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సహాయ సహకారాలతో యాలాల మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి పరచడం జరుగుతున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ హనుమంతు ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నర్సిరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ శ్రీనివాస్, రాజు, మొగలప్ప, మాజీ సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, నాగయ్య, హైమద్, రాములు గౌడ్, అశోక్, లాలు, మారుతి, శేఖర్, ఉమేష్, నర్సింహులు, ఎల్లప్ప, కిష్టప్ప తదితరులు పాల్గొన్నారు. మరియు ఎక్స్ మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ భీమన్న గారికి, హనుమంతు ముదిరాజ్ గారికి, మొగలప్ప గారికి, తర్వాత అక్బర్ బాబా గారికి, మిగతా కాంగ్రెస్ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఈ యొక్క విద్యుత్ వలన చాలామంది రైతులు అనేటువంటి వారు ఇబ్బందితో చాలా బాధపడ్డారు. దాని తర్వాత మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలక్షన్ ముందు మేమైతే ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాటకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే గౌరవ ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మీకు ఖచ్చితంగా ఈ యొక్క కరెంటు విద్యుత్ సమస్య అనేటువంటిది తీరుస్తామని చెప్పేసి ఏదైతే మాట ఇచ్చినామో మాటకు కట్టుబడి గెలిచిన వెంటనే మన గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గరికి ఈ విద్యుత్ సమస్యని ఆయన దగ్గరికి తీసుకెళ్ళిన వెంటనే ఆయన మరోమారు క్షణం అనేటువంటి ఆలస్యం చేయకుండా వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలు అనేటువంటివి జారీ చేయడం జరిగింది. దానిగాను ఆదేశాలకు అనుగుణంగా సంబంధిత అధికారులు కూడా మాకు ఎంతగానో సపోర్టివ్గా నిలిచి ఈ యొక్క విద్యుత్ సమస్య అనేటువంటిది తీర్చడం జరిగింది. అదేవిధంగా ఇక ముందు భవిష్యత్తులో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 200 ఎకరాలకు ఉన్నటువంటి రైతులు భవిష్యత్తులో ఎటువంటి ప్రాబ్లం అనేటువంటిది వీళ్ళకు విద్యుత్తుతో ఎటువంటి ప్రాబ్లం అనేటువంటి ఉండకుండా చేసినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే గారికి అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఎటువంటి రైతులకు అనేటువంటిది ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఆ సమస్యని నా సమస్యగా భావించి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా మీ రైతుల పక్షాన ఉండి మేము కొట్లాడి మీ యొక్క సమస్య అనేటువంటిది పరిష్కరించే విధంగా మేము కృషి చేస్తాం. వచ్చినందుకు పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. యాలాల్ మండల్ మొత్తానికి గుండెకాయ లాంటిది. యాలాల్ లోకల్ విలేజ్. మనోహర్ రెడ్డి అన్న గెలిచినాక గౌరవ స్వర్గీయ నారాయణ రెడ్డి వారి కుమారుడు అన్న రాజేందర్ రెడ్డి గారు ఆ రోజు ఎన్నికల ముందు ఈ గ్రామానికి ఏం కావాలి, ఈ గ్రామానికి చుట్టుపక్కల రైతులకు ఏం కావాలి అని చెప్పి ఆ రోజు ఎన్నికల ముందు ఏమైతే మాట ఇచ్చిండో రాజేందర్ రెడ్డి అన్న గారు ఆ మాట నిలబెట్టుకున్నాడు. చాలా సంతోషకరమైన విషయం. గత 10 సంవత్సరాల కొలిగా ఈ గ్రామానికి ఎంపీపీ గెలిపించినాం, జడ్పీటీసీ గెలిపించిండ్రు, సర్పంచులు గెలిపించారు. ఏ నాయకుడు కూడా చేయలేదు. అన్నగారికి ఏ పదవి కూడా లేదు. మాట చెప్తున్నా. ఎన్నికల ముందు మామూలు అందరినీ పిలిపించుకొని అన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరిని నిలవడానికి కూడా గెలిపించుకుందామండి అన్న అంటని చెప్పి మరి నాకు నాగన్న గారికి చాలామంది
సీనియర్ కాంగ్రెస్ నాయకులను అందరిని పిలిపించుకొని ఒక సమావేశం చేసుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు గౌరవ శాసనసభ్యులు ఈరోజు రైతులను దృష్టిలో పెట్టుకొని ఇంత చక్కటి కార్యక్రమం చేసిండన్న యాల లోకల్ విషయంలో మాట్లాడుతున్నాను. ఆనాడు ఎంపీ అయినాక ఈ అవకాశం మళ్ళీ దొరకది, ఈ గ్రామాన్ని మీరు డెవలప్మెంట్ చేయండి అని చెప్పి అనేక సార్లు నాయకులకు చెప్పినాం. ఆనాడు కూడా పట్టించుకోలేదు. మరి అన్నగారు రాజేందర్ రెడ్డి అన్నగారు కృషితోటి ఈరోజు 20-25 లక్షల రూపాయలతోటి ఈరోజు ఎమ్మెల్యే గారిని దృష్టికి తీసుకెళ్ళి ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం చేసినట్లంటే అది చాలా సంతోషకర విషయం. రేపు మండలంలో జరిగే ఎన్నికలు ఏ ఉంటే కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునే సత్తా మాకుంది అంటని చెప్పి పని చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మన రైతుల కోసం రైతు కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి స్వర్గీయ రామరెడ్డి గారి కుమారుడైనటువంటి రాజేంద్ర రెడ్డి గారు గ్రామానికి ఎన్నో సేవలు అందజేయడం జరుగుతుంది. గతంలో జడ్పీసీలు ఎంపీలు ఎన్ని ఉన్నా వాళ్ళ స్వార్థం కోసము వాళ్ళు ఈరోజు గ్రామాన్ని వాడుకున్నారు తప్ప గ్రామానికి చేద్దామనే ఏ రోజు ఒక ఉద్దేశం రాలేదు. ఈరోజు చూస్తుంటే ఈరోజు 3 ట్రాన్స్ఫారాలు తేవడం జరిగింది. ఈరోజు ఇక్కడంతా మొత్తము బీడు భూములు ఉండేది. ఈరోజు సస్యశ్యామంగా 2 పంటలు వేసుకునే అవకాశం రాజన్న కల్పించడము రైతులు ఎంతో సంతోషంగా కనబడుతుంది. అదేవిధంగా పక్కకే మా సంఘం కుదురు సుమారు కాబట్టి మాకు కూడా ఎంతో మా లైన్కు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ మనకు ఈ ట్రాన్స్ఫారంకి రావడం, మాకు కూడా ఓటేది అక్కడ తగ్గడం చాలా అదృష్టం. అదేవిధంగా ఈరోజు గ్రామంలో చూస్తున్నాం, ఈ పొద్దు ఒక 40 ఇండ్లు అయినాయి. మండలం లెక్కలేంది గ్రామంలో 40 ఇండ్లు తేవడం జరిగింది. 40 ఇండ్లు బిల్లులు ఇవ్వడం జరిగింది. ఆయన ఏ పదవి లేదు, ఏ సర్పంచ్ లేడు, ఏ ఎంపీడీసీ లేడు, ఏ జడ్పీసీ లేదు. అయినా ఈరోజు కష్టపడి నా గ్రామాన్ని చేతము అభివృద్ధి అనేది ఏకైక వ్యక్తి రాజేంద్ర అన్న అని చెప్పి ఈరోజు సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు యాలాల మండల కేంద్రం నందు మరియు దాదాపు 25 లక్షల రూపాయల నిధులతో మరి యాలాల గోవిందరావుపేట రైతుల మరి ఎన్నో రోజులుగా ఎదుర్కొంటున్నటువంటి తీవ్ర సమస్యను మరి ఈరోజు సోదరుడు రాజేందర్ రెడ్డి గారు మరి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకున్న వెంటనే ఈ యొక్క గ్రామానికి 3 ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేయడం జరిగింది. ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేయడం వల్ల ఈ యొక్క రైతులు సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల తరబడి ఈ యొక్క లో వోల్టేజ్ సమస్యతో మోటార్లు కలిపిపోవడం కానీ మరి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారిని దృష్టిలో ఉంచుకొని గత ఎన్నికల్లో సోదరుడు హామీ ఇచ్చిండు. ఆ హామీని నిలబెట్టుకున్నందుకు ప్రత్యేకంగా సోదరుడు రాజేందర్ రెడ్డి గారిని కూడా అభినందిస్తూ, ముఖ్యంగా ఏదైతే గౌరవ శాసనసభ్యులు ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానాలు చేయడం జరిగిందో వాటిని దశల వారీగా అభివృద్ధి పరుస్తూ మరి అదేవిధంగా మన యాలాల మండలానికి లో వోల్టేజ్ సమస్య ఉండకూడదనే ఉద్దేశంతోనే గౌరవ ఎమ్మెల్యే గారు మరి ఇంకా 2 మన సబ్స్టేషన్లు మంజూరు చేయడం జరిగింది. ఒకటి గుడ్డిపల్లి, ఇంకొకటి హాజీపూర్లు. అవి అతి త్వరలోనే మరి పనులు కూడా ప్రారంభం అవుతున్నది. అదేవిధంగా మరి ఏదైనా సేవ చేయాలంటే పదవే కావాలని లేదు, చేయాలనే సంకల్పం ఉంటే చాలు. పదవితో కాదు, సంకల్పం అనేది ఉండాలి చేయాలని. దానికి సోదరుడు రాజేందర్ రెడ్డి నిదర్శనం. కావున మునుముందు కూడా మనమందరం కూడా సోదరునికి మద్దతు చేయుతను అందించి ఈ గ్రామాన్ని మరి అభివృద్ధి పదంలో తీసుకుపోదాం. మరి అదేవిధంగా అభివృద్ధి పదంగా చూస్తే కూడా దాదాపు ఈ 20 మాసాల్లో దాదాపు 50 లక్షల సిసి రోడ్లు గ్రామంలో వేయడం జరిగింది. ఇంకా దాదాపు కోటి రూపాయల సిసి రోడ్లు వేయడం జరిగింది గత 20 మాసాల్లోనే. ఇంకా మనకు 3.5 సంవత్సరాల కాలం ఉంది. ఈ యొక్క మండలంలోనే ఈ యొక్క గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా మరి ఎమ్మెల్యే గారి చొరవతో మరి తీర్చిదిద్దాలని కోరుకుంటూ మనమందరం కూడా ఎమ్మెల్యే గారికి రుణపడి ఉండాలి. ఆయనకు మనం చేదోడుగా ఉన్నట్లయితేనే మన ముందు మనకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందుతాయి. కావున మనమందరము మనోహర్ రెడ్డి గారి బాటలో నడుపుతామని తెలియజేసుకుంటూ ఇస్తున్నాను. రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మందరం ఇక్కడ యాలాల్ మండల్కు రావడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే ఎలక్షన్ ముందు ఏదైతే మాట ఇచ్చిండో రాజేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ 25 లక్షల కరెంటు తీసుకురావడం జరిగింది.
గత పాలకులు ఇంతకుముందు జెడ్పీటీసీలు చేసిండ్రు, ఎంపీపీలు చేసిండ్రు, సర్పంచులు చేసిండ్రు. గత 15 సంవత్సరాల సంది ఇక్కడ గిట్ట కరెంట్ లేక ఇక్కడనే కనొస్తుంది. ఒక బోరు తమ్మముంది, బోరు ఉంది, దాని కరెంట్ లేక వాళ్ళు బీడు పెట్టుకొని కందేసి గడ్డి మేసిపోయింది. ఈ కరెంట్ వలన ఇప్పుడు ఆ బోర్లు సాగు చేసుకుంటే 2 పంట తీయొచ్చు. ఇక్కడ రైతులంతా రోజు ఎమ్మెల్యే గారికి వాళ్ళ ఆవేదనను చెప్పడం వలన రాజేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు తిరగడం జరిగింది. ఈ 25 లక్షల వర్క్తో 3 ట్రాన్స్ఫార్మర్లు, ఈ పోల్లు, వైరింగ్ అంతా చేయడం జరిగింది. దీంతో పాటు వ్యవసాయం చేసే అన్నదాతలకు సమస్యలు పరిష్కారం చేయడానికి ఏ ప్రభుత్వం ముందుకు రావడం లేదని పెద్దేముల్ మండల పరిధిలోని ఇందూరు గ్రామ రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందూరు గ్రామ రైతులు తమ పంట పొలాలకు వెళ్లేందుకు సరైన దారి లేక బురదమయమైన పానాది దారి వల్ల ఇబ్బందులు తప్పడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రైతు బి శ్రీనివాస్ మాట్లాడుతూ తమ పొలానికి పొలం పనులు చేసుకోవడానికి ప్రతిరోజు రైతు కూలీలు వెళ్లి రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. పండిన పంటను ఇంటికి తీసుకురావడానికి కూడా ఇబ్బందిగా ఉందని, ఇదివరకే ఈ సమస్యను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లామని, రోడ్డుకు మరమ్మతులు చేస్తామని హామీ ఇచ్చారని, అయినా ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారని అన్నారు. అంటే ఒక అడవిలో రాదు. 5 ఎకరాల భూమి నేను పెసరు 3 ఎకరాలు వేసినా, మినుము 2 ఎకరాలు వేసినా, 5 ఎకరాల పంట నాది నాశనం అయిపోయింది. మామూలుగా ఎంత లేదంటే 1 లక్ష రూపాయల పంట, రోడ్డు సౌకర్యం లేక, లేబర్ రాక 5 ఎకరాల పంట నాకు సత్యనాశ అయిపోయింది. ఈ విధంగా నష్టపోతున్నాం. మాకు గవర్నమెంట్ ఆదుకునకు వచ్చింది, పంట నష్టపరిహారం లేదు, ఇది లేదు, అది లేదు. ఈ విధంగా ఎన్నో విధాలు మేము నష్టపోతున్నాము. దయచేసి మాకు పెద్దలకు ఎమ్మెల్యే సాబ్ కూడా విజ్ఞప్తి చెప్తున్నాం. దీని ద్వారా వాట్సాప్ ఎమ్మెల్యే సాబ్ కొడితే ఆయన చూసి అన్న మా బాధ కనకరించి మాకు రోడ్ వేస్తే మంచిగా ఉంటుందని పెద్దలకు అందరికీ విజ్ఞప్తి చేసి మనం చేసుకుంటున్నాం. ఇక మాట్లాడు ఎట్లా చేయాలి, ఏం చేయాలి? మరి ఇక్కడ మా ఇందూరి గ్రామం లోపల మరి పెద్దెంలో పోయే పానాది బాట మరి రైతులకు పోనీకే రాకుండా పెద్ద ఇబ్బంది అయింది, పెద్ద బాధాకరమైంది. ఎడ్లు దిగబడుతున్నాయి, మనుషులు దిగబడుతున్నారు, కాళ్ళు ఇరుగుతున్నాయి, ఎన్నో అవస్థలు అవుతున్నాయి. రోడ్డు వేయమంటే ఏ నాయకుడు కూడా వేస్తలేరు. ఆ ఎమ్మెల్యే వస్తాడు వేస్తా అంటాడు, ఈ ఎమ్మెల్యే వస్తా అంటాడు వేస్తా అంటాడు, ఎవరు కూడా వేస్తలేరు. ఈడికి 3 ఎమ్మెల్యేలు అయిపోయి మా బాధ ఎవరు పట్టించుకుంటలేరు. 2 సంచులు మందు వేసుకొని చేనుకోదామంటే కూడా బండి పోతలేదు, మనుషులు పోతలేరు. మా చేనుల పంట రాజు చేసుకుందామంటే కూడా మొత్తం పంట నాశనం అయిపోయింది. కూలి మంది రాక, మిషన్లు పోక, ఏమీ లేక చేనులన్నీ అట్లనే ఇడిచిపెట్టి పూర సత్యానాశ అయ్యి మేము పూర తోబతో పోయి బాట గురించి అంత ఆగమాగం, అంత అన్యాయం అయిపోయినాము. మరి ఇప్పుడైనా పెద్దలు, ఎమ్మెల్యే సాబు, ఊరి పెద్దలు ఎవరన్నా వీళ్ళకి ఇబ్బంది ఉన్నది, వీళ్ళకి మంచిగా చేయాలి అని మనసు మీద విజ్ఞప్తి తీసుకొని మాకు రోడ్ వేస్తే మాకు అన్ని విధాలా మంచిగా అవుతుంది. మా చేనులకు బండ్లు పోనీకే, మోటార్లు పోనీకే, అన్నిటికీ మంచిగా అవుతుంది. మేము పంటలు పండించుకునికే మంచిగా అవుతుంది. ఈ రోడ్డుతోని బాట లేక మేము పూర సర్వనాశనం అయిపోయినాం. 2-3 సంవత్సరాల తండ్రి ఒక్క మనిషి కూలి పిలిస్తే కూలి రాకొచ్చిండ్రు, ఒక మనిషి రాకొచ్చిండ్రు. మందు కొడదామంటే ఒక కూర చెప్పుదామంటే ఒక అడవిలో రాదు. 5 ఎకరాల భూమి నేను పెసరు 3 ఎకరాలు వేసినా, మినుము 2 ఎకరాలు వేసినా, 5 ఎకరాల పంట నాది నాశనం అయిపోయింది. మామూలుగా ఎంత లేదంటే 1 లక్ష రూపాయల పంట, రోడ్డు సౌకర్యం లేక, లేబర్ రాక 5 ఎకరాల పంట నాకు సత్యనాశ అయిపోయింది. ఈ విధంగా నష్టపోతున్నాం. మాకు గవర్నమెంట్ ఆదుకునకు వచ్చింది, పంట నష్టపరిహారం లేదు, ఇది లేదు, అది లేదు. ఈ విధంగా ఎన్నో విధాలు మేము నష్టపోతున్నాము. దయచేసి మాకు పెద్దలకు ఎమ్మెల్యే సాబ్ కూడా విజ్ఞప్తి చెప్తున్నాం. దీని ద్వారా వాట్సాప్ ఎమ్మెల్యే సాబ్ కొడితే ఆయన చూసి అన్న మా బాధ కనకరించి మాకు రోడ్ వేస్తే మంచిగా ఉంటుందని పెద్దలకు అందరికీ విజ్ఞప్తి చేసి మనం చేసుకుంటున్నాం. ఇక మాట్లాడు పనులు జరుగుతలేవు, ఏం జరగవు అట్లా గౌరవనీయులైన గ్రామ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి. మరి దీనికి దయచేసి ఏమని అంటున్నా అంటే మన భావి తరాలకు కూడా మంచిగా అవుతుంది. ఇది రోడ్ పడితే శాంక్షన్ అయితే మరి మొన్న ఎమ్మెల్యే గారు కూడా వచ్చి మాట ఇచ్చిపోయినారు రోడ్ వేస్తామని. మరి ఇంతవరకు ఇంత ఓర్పు అవుతున్నది. మరి తక్షణమే ఎమ్మెల్యే గారు సర్వేర్ను తోలించి ఇది రోడ్డు పరిష్కారం కొరకు దయచేసి చూడవలసిందిగా కోరుతున్నాం.
మరి ముఖ్యంగా మన ఇందూరు గ్రామ పెద్దలు కూడా ఆలోచన చేసి దీన్ని దర్యాప్తు చేసి ఎండలు వెళ్తున్నాయి, సర్వేర్ను వెంటనే తోలుకరాగలరని మనవి చేస్తున్నా. ఎందుకంటే మరి ఈ సంవత్సరం ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం అనుకుంటా ఇట్లాగే 10-15 సంవత్సరాలు అయిపోతున్నది. 3 ఎమ్మెల్యేలు అయిపోయి మరి ఏ నాయకుడు కూడా పట్టించుకుంటాడు లేదు. మరి ఇప్పుడన్నా పట్టించుకొని మాట ఇచ్చిండు ఎమ్మెల్యే గారు. మరి ఆ మాట ప్రకారంగా ఇప్పుడు కూడా దయచేసి వెంటనే 15 రోజుల్లో ఈ రోడ్డు పనులు మరమ్మతులు చేయాలని కోరుతున్నాం. మరి ఎమ్మెల్యే గారు కూడా చెప్పిండ్రు 5-6 కోట్లతోని ఈ రోడ్డు శాంక్షన్ చేసినాం అన్నారు. మరి ఆ రోజే కూడా మా ముందరనే కాంట్రాక్టర్తో మాట్లాడతామని చెప్పిండ్రు. మరి ఇప్పటికీ ఓడిపోయింది. ఎమ్మెల్యే గారు వచ్చిపోయి 15 రోజులు అవుతున్నది. మరి ఇప్పుడు కూడా ఇంకా 15 రోజులు టైం అయినా పర్వాలేదు. ఇప్పుడు కూడా శాంక్షన్ కోసం ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి. మరి దయచేసి గ్రామ పెద్దలు కూడా ఏమన్నా అందరు కలిసి పోదామంటే కూడా క్యాంప్ ఆఫీస్కి పోదామండి, 7 కోమంటే పోదామండి, దేనికైనా సిద్ధం. మాకు చాలా ఇబ్బంది ఉన్నది, చాలా బాధాకరంగా కూడా ఉన్నది. మీరు ఏం పెడితే కూడా మేము స్వీకరించి మీ అంట నడుస్తాం. మాకు ఈ బాట గురించి మాత్రం హెల్ప్ చేయండి సార్. ఎమ్మెల్యే గారికి చెప్తున్నాం, మేము గ్రామ పంచాయతీ పెద్దలకు కూడా చెప్తున్నాం. సెక్రటరీ కూడా రాత్రి ఫోన్ చేస్తే ఫోన్ కలవలేదు. మరి సెక్రటరీ కూడా ఉంటే సెక్రటరీ కూడా చూపిస్తాం. అందరికీ కూడా దయదాల్చి మాకు ఈ రోడ్ యాలల్ల మండలం లక్ష్మీనారాయణపూర్ చౌరస్తా నుండి మండల కేంద్రానికి వెళ్లే ప్రధాన రోడ్డు గుంతలమయం కావడంతో ప్రయాణం చేయడానికి ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా యాలల్ల మండల కేంద్రం నుండి దేవనూరు, గోరెపల్లి, వడిచెర్ల, కొత్తూరు మీదుగా పరిగి వెళ్లడానికి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రయాణికులు తెలిపారు. రోడ్డుపై ఏర్పడిన గుంతలను వెంటనే తొలగించి మరమ్మతులు చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సాధించాలని పలువురు కోరుతున్నారు.
తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.